హాయ్ వ్యూస్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి దేవరా పార్ట్ 1కి ఎందుకు ఇంత హైప్ ఉంది అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి దేవరా పార్ట్ 1 ఎందుకు ఇంత స్పెషల్. సో ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దేవరా సినిమా పార్ట్ 1 ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, రిలీజ్ అయినప్పటి నుంచి అక్రాస్ ది ఇండియా మంచి బజ్ అయితే ఏర్పడింది. సో ఆ విషయం అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్తో పాటు మిగతా హీరోల ఫ్యాన్స్, ఎంటైర్ ఫిలిం లవర్స్ కావచ్చు, తెలుగు అండ్ ఆల్ లాంగ్వేజెస్లో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి, ట్రైలర్, టీజరు, రిలీజ్ ట్రైలర్ అన్నీ వచ్చేసాయి. అండ్ ఫింగర్స్ క్రాస్డ్, 1 day టు రిలీజ్, ఇంకొక ఫ్యూ అవర్స్లో ఆల్రెడీ ప్రీమియర్లు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ కాకుండా దేవరా సినిమా పర్టికులర్గా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఎందుకు ఇంత స్పెషల్. పాయింట్ నెంబర్ 1, ఎన్టీఆర్ గారు RRRతో గ్లోబల్ రేంజ్ అయితే సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత వస్తున్న సినిమా దేవరా పార్ట్ 1. సో ఆటోమేటిక్గా ఫ్యాన్స్లో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అక్రాస్ ద ఇండియా ఉంది. అండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఫర్ సోలో రిలీజ్ అని చెప్పుకోవచ్చు. లైక్ RRR పాన్ ఇండియా ఫిల్మ్ అయినప్పటికీ కూడా దాంట్లో మల్టీ స్టారర్ ఉన్నారు. సో ఎన్టీఆర్ గారికి సోలో రిలీజ్ పాన్ ఇండియా సినిమా అంటే దేవరా పార్ట్ 1. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి అరవింద సమేత ఎంత పెద్ద హిట్ అయిందో త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో మన అందరికీ తెలుసు. దాని తరువాత RRR వచ్చింది, అది కూడా మల్టీ స్టారర్. సో ఆ అరవింద సమేత తర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా దేవరా అంటే దాదాపు 6 సంవత్సరాలు సింగిల్గా సినిమా రాలేదు ఎన్టీఆర్ గారిది. సో ఫ్యాన్స్లో ఇంకా ఎదురు చూస్తున్నారు. ఓకే, సింగిల్గా వస్తున్నాడు, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ September 27 అంటే మరికొన్ని గంటల్లోనే దేవరా ప్రీమియర్స్ పడిపోబోతున్నాయి. సో అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఆచార్య సినిమా రిలీజ్ అయింది. ఆచార్య సినిమా కొరటాల శివ గారి కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి సినిమా తర్వాత ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఖచ్చితంగా ఏ డైరెక్టర్ అయినా కోరుకుంటాడు. అలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా రేంజ్ వచ్చిన తర్వాత ఆస్కర్ లెవెల్ వరకు వెళ్ళింది. అలాంటి టైంలో కొరటాల శివ గారితో చేస్తున్నారు అని ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో డెఫినెట్గా చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. ఆల్రెడీ చాలా ఫ్లాప్లో ఉన్నారు, డిజాస్టర్లో ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఏమో పెద్ద సక్సెస్ కొట్టారు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఈ కాంబినేషన్ అవసరమా, ఇలాంటి మిక్స్డ్ టాక్స్ అయితే వచ్చినాయి. బట్ వీటన్నిటికీ పాత్ బ్రేకింగ్గా దేవరా గ్లిమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకున్నారు. అండ్ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కొరటాల శివ గారు చాలా ప్యాషనేట్గా ఉన్నారు. అండ్ అట్టి పరిస్థితిలో దేవరా సినిమాని పెద్ద హిట్ కొట్టాలి అండ్ తన మీద ఉన్న ఏదైతే స్టార్టింగ్లో వచ్చిన ట్రోల్స్ ఇవన్నీ కూడా చెరిపేయాలని చెప్పి కోరుకుంటున్నారు. సో దీని నుంచి వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, లేదా అదర్ ప్రమోషనల్ యాక్టివిటీస్లో మనం ఆయన వచ్చి మాట్లాడిన స్టేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మనకు అర్థమవుతున్నాయి. అంటే ఆయన చాలా ఎంత డెస్పరేట్గా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక హిట్ కొట్టాలి, డెఫినెట్గా ఆయనను ఎవరైతే వేలెత్తి చూపారో వాళ్ళు తప్పు అని ప్రూవ్ చేయాలని అని చాలా వెయిటింగ్ చేస్తున్నాడు. సో అండ్ నెక్స్ట్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. డెఫినెట్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద విజయం అయితే సాధించిందో అండ్ ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో అంతే పెద్ద విజయం సాధించాలని ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన ఇండస్ట్రీలో రాజమౌళి గారి సెంటిమెంట్ ఒకటి ఉంది. మన అందరికీ ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్గానే ఒక వీడియోలో మనం మాట్లాడాం. ఎందుకంటే ఆయనతో సినిమా చేసిన నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. అండ్ మన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆల్మోస్ట్ అందరు హీరోలకి అది వర్తించింది, ఎవరు ఎక్సెప్షనల్ కాదు. అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ తేజ్ వీళ్ళందరికీ కూడా ఇది ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆ మిత్ని ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రేక్ చేస్తాడు అని చెప్పి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే గట్టిగా నమ్ముతున్నారు. సో లెట్స్ వెయిట్. ఫింగర్స్ అయితే క్రాస్ అయింది. ఆల్మోస్ట్ జస్ట్ ఇంకా ఫ్యూ అవర్స్ మాత్రమే. అండ్ ఆల్రెడీ ఏపీ అండ్ తెలంగాణలో నైట్ 1 గంట నుంచి షోస్ పడుతున్నాయి. సో ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ దీనికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టికెట్ హైక్స్. చాలా తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ హైక్స్ ఇచ్చున్నారు. దాదాపు 110 రూపాయలు ఏపీలో పెంచడం కూడా జరిగింది. అండ్ ఇవన్నీ కూడా పాజిటివ్ నోట్స్తోనే ఎన్టీఆర్ దేవరా సినిమాకి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ సినిమాకి అని కరెక్ట్గా రిలీజ్ అయ్యి ఇదే బడ్జెట్, ఇవన్నీ టికెట్ రేట్స్ ఇవన్నీ కంటిన్యూ అయితే డెఫినెట్గా ఓపెనింగే 100 crores పైనే ఓపెనింగ్స్ వస్తాయని చెప్పి మొత్తం ట్రేడ్ వర్గాలు కావచ్చు, ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు అందరూ కూడా అదే టాక్లో ఉన్నారు. అండ్ హోప్ఫుల్లీ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్. అండ్ బుక్ మై షోలో ఉన్న ప్రీ సేల్స్ కావచ్చు అండ్ ఇవన్నీ చూస్తుంటే దేవరా డెఫినెట్గా ఒక 100 కోట్ల ఓపెనింగ్ అయితే సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అండ్ నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అండ్ అక్కడ జరిగిన చాలా ఫ్యాన్స్ క్రౌడ్ కేవలం ఒక 5,000 మంది ఎక్స్పెక్ట్ చేసిన క్రౌడ్ దగ్గర 35,000 to 40,000 మెంబర్స్ రావడంతో అది ఆ ఈవెంట్ మొత్తం క్యాన్సిల్ అయింది. బట్ డెఫినెట్గా ఈ సినిమా దేవరా
పార్ట్ 1 బ్లాక్ బాస్టర్ కొట్టిన తర్వాత ఫ్యాన్స్ అందరి కోసం ఒక పెద్ద సక్సెస్ మీట్ ఓపెన్ గ్రౌండ్లో పెడతారని చెప్పి చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. అండ్ లెట్స్ సీ. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద విజయం సాధించాలి. అండ్ ఇప్పుడు మనం ఏమేమైతే చెప్పుకున్నామో ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈ సినిమాలో ఉండాలి. అండ్ వాళ్ళందరూ చాలా సాటిస్ఫై అవ్వాలి. అండ్ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ దేవరా సినిమా చూసి ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఆల్ ద వెరీ బెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల షో గారు. అండ్ మీ కాంబినేషన్ ఇంకా మీ సక్సెస్ ట్రిక్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ దేవరా పార్ట్ 1. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.